ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు. నిన్న మేమున్నాం, నేడు మీరున్నారు, మళ్ళా రేపు మేము వస్తాం. వచ్చేది మళ్ళీ మనమే. మనం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఏరి మళ్ళీ జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తాం. విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక ముఖ్యమంత్రిని అలా మాట్లాడటం సబబు కాదు. విజయసాయి రెడ్డినైనా బొత్సాయినైనా కూటమి ప్రభుత్వం వచ్చి ఎందుకు ఏపీ లేకపోయారు? ఇప్పుడు దమ్మగల్లోడి మీద పోయి వేయాలి. మీరు వేయలేరు, వాళ్ళ తోలి పోలేరు కూడా. ఉంది దగ్గర పోయిందా కరవదు, అది కూర కరుస్తూనే ఉంటుంది. ఆ బాబు ఇది కూడా వాడొకడు సతలవాడు ఒకడు, నువ్వొకడు, కొడాలోడు ఒకడు ఉన్నారు. వీళ్ళందరూ వాడు పోవటానికి కారణం నువ్వు. మీరు చంద్రబాబు నాయుడు అంటాం, మీరు గారు కదా, మీరు అటు ఇటు 7 తరాల వాళ్ళు కూడా సరిపోరు. గుర్తుపెట్టుకోండి విజయసాయి రెడ్డి, ఈ మాటలు ఇంకొకసారి కనుక మాట్లాడినా నా కొడక నిన్ను ఎక్కడుంటే అక్కడికి వచ్చి చంపేస్తాం, గుర్తుపెట్టుకో. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మనం చూస్తే అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది అని చెప్పి నిన్న వైసీపీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి మాట్లాడతా చంద్రబాబుని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి, మేము రేపొద్దున మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ముసలోడు అయిపోయాడు, అప్పటికి బ్రతికుంటే అప్పుడు కూడా తీసుకెళ్లి జైల్లో పెడతా ఉన్న విధంగా మాట్లాడుతూ ఉన్నాడు విజయసాయి రెడ్డి. ఎలా చదవచ్చు? వాళ్ళు అంటారండి 11 సీట్లు వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళ పవర్ ఏం తగ్గలేదుగా. మన పవర్ మొత్తం పోలీస్ శాఖ కానీ మొత్తం కూడా మన పవర్లో ఉంది, అన్ని శాఖల్లో ఉన్నాము. మీరేం చేస్తున్నారు? 19 నుంచి 24 దాకా నరేంద్ర మోడీని ఎత్తిపోశారు తెలుగుదేశం వాళ్ళు. జగన్మోహన్ రెడ్డిని లోన్ వేయలేదు అన్నారు. లోన్ వేయలేదు అన్నోళ్ళు ఇవాళ మీకు అన్ని శాఖలు వచ్చి అన్ని పవర్ ఉండ కూడా మీరు ఎందుకు వేయలేకపోయారు? వేయొచ్చు కదా. ఇప్పుడు నీ దగ్గర అన్ని శాఖలు లాండ్ ఆర్డర్ కానీ మొత్తం అన్ని శాఖలు నీ కాడ ఉండయి, నువ్వు వేయొచ్చు. వాళ్ళు అన్నారంటారు, ఎందుకంటారు? మీ కాడ లోపం ఉండబట్టి అంటారు. ఇప్పుడు దమ్ముండి తోలి బావాలి. పోండి విజయసాయి రెడ్డి తోలి పోయి లోన్ వేయించండి సాయంత్రానికి. ఎందుకు వేయలేకపోతే ఊరక కేసులు పెడతాము, అవి పెడతాము, ఊరక కాలక్షేప మాటలు జరుగుతున్నాయి కానీ వాళ్ళ మీద వేయలేకపోతున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వేయలేదని మా పార్టీ మీద దుమ్మెత్తిపోయారు 5 సంవత్సరాలు. ఇవాళ వచ్చి 6-7 నెలలు అయింది మీ కూటమి ప్రభుత్వం వచ్చి ఎందుకు వేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డిని అయినా విజయసాయి రెడ్డిని అయినా బొత్స మన అసెంబ్లీలో కూడా మాట్లాడాడుగా. అసెంబ్లీలో కూడా మీరు ఏమి నెట్టలేకపోయారు కదా. వాళ్ళు అయాలు మిమ్మల్ని నెట్టి బయటికి తోచారు కదా గేట్ అవతలకి. మీరు ఎందుకు తోయలేకపోయారు? ఇప్పుడు ఎదరోళ్ళు ఎవరైనా నోరు లేని వాళ్ళు ఉంటే కొట్టడం కాదు. ఇప్పుడు దమ్మగల్లోడి మీద పోయి వేయాలి, వేసి పోరాటం చేయాలి. లేకపోతే వాళ్ళు వేయలేదు వీళ్ళు వేయలేదు వాళ్ళ మీద ఎందుకు? మీ అలా ఉంది వేయండి. వాళ్ళు ఎట్లా వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి పవర్ ఉంది. 11 మంది అయినా వాళ్ళు ఏం తగ్గలా, ఎక్కడే తగ్గలా. మీరేం తగ్గి వాళ్ళకేం తడుస్తారు అనుకుంటే వాళ్ళు ఏం తడిచేవాళ్ళు కాదు. మీరు వేయలేరు, వాళ్ళ తోలి పోలేరు కూడా. ఇప్పుడు కుక్క ఉంది దగ్గర పోయిందా కరవదు, అది కూర కరుస్తూనే ఉంటుంది. ఆ బాబు ఇది కూడా అంతేగాని ఏమై తెలియంది లేదు. ఈ 13 రాష్ట్రాలు మొత్తం అలకొలాలు అయిపోద్ది ఆయన జోలికి గనక పోతే. అది ఎవరైనా ముసలోళ్ళు కాకుండా బారు, కుర్రోళ్ళు ముసలోళ్ళు కాకుండా బారు. ఆయన కూడా విజయసాయి రెడ్డి గారు ఎన్నాళ్ళు బతుకుంటారు అని ఉంటే రాజకీయంగా మాట్లాడుకోవాలి, కానీ అట్టంటే పద్ధతి కాదు కదా. ఇది అట్లా మాట్లాడటం సబబు కాదు. ఏదన్నా ఉంటే ఒక గవర్నమెంట్ వస్తే అది వాళ్ళ తర్వాత చేసుకోండి. అది గవర్నమెంట్ రాతలకే ముందుగానే అంటాం తప్పది. అది ముందు ఆ మాట ఆరోగ్యస్తామనంటే ఉండగొట్లు వెళ్ళిపోతాయి, మైనస్ అయిపోద్ది. ఇక రావు ఆ మాట అనకూడదు. రావు పెద్దోడు గబ్బక అనకూడదు, గౌరవించాలి. అది విజయసాయి రెడ్డికి అసలు వాడికి మేనస్ లేదు, మైండ్ లేదు. వాడికి 69 70 ఉన్నాయి. నా మీద 2 ఏళ్ళు పెద్దలు ఉంటాయి అదవా. వాడికి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు. మళ్ళీ గెలవటం ఉందా? వాడు గెలిస్తే మరి శిరచ్ఛేదం చేసుకుందాం. వాడు కనుక గెలిస్తే నేను చేసుకుంటా, గెలవకపోతే నువ్వు చేసుకుంటావు అంటారు విజయసాయి రెడ్డి. నువ్వు ఒక మనిషివా? నువ్వు ఒక రాక్షసుడు రా. నువ్వు చెప్పాలంటే నువ్వు ఎప్పుడన్నా ప్రజల్లో గెలిచి, మీ ఊళ్ళో వార్డు కేసు గెలిచావంటారు, నువ్వు ప్రజల్లో గెలవలా. మొన్న నెల్లూరు ఎంపీ కేసు గెలిచావంటారా? డిపాజిట్లు వచ్చినాయి నీకు? రాలా. మరి ఏం చూసుకొని రా నువ్వు ఇంత ప్రగల్భాలు పలుకుతా? చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా గెలిపోవటంలో ఎవరికైనా ఉంటాయి. ఒకసారి గెలుస్తున్నాడు, ఒకసారి ఓడిపోతున్నాడు, ఒకసారి 2 సార్లు గెలిచాడు రా. మాట్లాడతారు నువ్వు. ఆయన తెచ్చేదేంద్రా? అంటే ఈ రాష్ట్రం ఏమైపోవాలని నీ ఉద్దేశం? ఈ రాష్ట్రానికి దిశ లేకుండా చేశారు నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి. ఇంకా ఏం చేద్దామన్నారు ఈ రాష్ట్రాన్ని? ఇప్పుడే ఈ రాష్ట్రం గాడిలో పడుతుంది. 5 సంవత్సరాల నుంచి అల్లాడిపోయాం కదా. ఇప్పుడు ఇట్ట చేసేగా ఈ మా పొలాలన్నీ తీసుకొని ఆగం చేసి తినటానికి కూడు లేకుండా చేసి విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని వీళ్ళందరూ చేసేగా మాకు కూడు లేకుండా నీళ్లు లేకుండా అల్లాడిపోయాం. ఇప్పుడు ఆయన వచ్చాడు బాగా చేస్తాడులే అనుకుంటే నీదొక ఇది పెట్టి ఆయనకి ఎన్నేళ్ళు ఉంటే మరి అంత దేశం తిరిగి ఆఖరికి డాబాలో కూడా ఎక్కాడే. డాబాలు ఎక్కాడు,
తిరిగాడు అన్ని చేసి అంత బాగా మాట్లాడాడే దుర్మార్గుడా. నువ్వు పొద్దుగులా ఢిల్లీ పోవటం ఏదో ఒకటి వాళ్ళ కాళ్ళకు మొక్కటం, ఉప్పు లేదు ఉపకారం లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి చేస్తానండు చేసావుగా. 53 రోజులు 52 రోజులు ఆయన పెట్టావుగా. ఇప్పుడు ఇంకా మాట్లాడుతానంటే సిగ్గు శరం లేకుండా నీ వయసుకు తగ్గట్టు నువ్వు మాట్లాడుతున్నావా? ఇంకా తప్పయ్యా ఏదన్నా మాట్లాడినా మాట్లాడకూడదు. మాట్లాడకాకుండా ఇంత మొగల మనం అయ్యిందే అట చేసే కదా 11కి వచ్చాము. ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఎంత బాగా చేస్తున్నాడు. చెట్లు అన్ని కొట్టించాడు, అంతం చేస్తున్నాడు. నీ ముఖానికి చెత్త గోడ డబ్బులు తీసుకున్నావు నీ బతుక్కి. చంద్రబాబు నాయుడు తోటి పాటు నువ్వు అంటానికి నీకు అధికారం ఉందా? నువ్వు చెత్తగా తీసుకున్నావు, బియ్యం ఇస్తున్నానని పిచ్చి బియ్యం ఇచ్చావు. చెయ్యి దెబ్బంగా 11 కూడా రావు మీ ముఖానికి, మీ బతుకులు పాడుగాను. ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎవరినైనా దూషించడం జరుగుతూ ఉంది. అందుకనే వాళ్ళకి పంచభూతాలు 5 లాక్కి వెళ్ళిపోయినా 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. మళ్ళీ గవర్నమెంట్ లోకి అధికారంలోకి వచ్చే దమ్ము ధైర్యం ఒకలా ఉందనుకుంటున్నాడు విజయసాయిరెడ్డికి. అసలు వైసీపీ పార్టీ భూస్థాపిత పరిస్థితికి వచ్చింది. ఏంటి ఇప్పుడు నిన్న అన్నాడు మాటలకు అరెస్ట్ చేసి లోన్ వేయించండి. పోలీస్ శాఖ అంతా ఏమైపోయింది? మీ చేతిలోనే ఉంది కదా. మీరేం చేస్తున్నారు? చంద్రబాబుని అంటారు అనుకుంటే అంటారు, అట్టు పెడితే ఇవాళ 3 అట్లు పెడతారు. ఆ నిన్ను వేయించాడు కదా, ఇవాళ ఎందుకు వేయలేదని నేను అడుగుతున్నాను. ఎందుకు వేయించలేదు? వేపియండి. విజయసాయిరెడ్డి అన్నాడంటే విజయసాయిరెడ్డి అన్న దాంట్లో తప్పులేదు. ఇప్పుడు 4 వేయించుండితే వాళ్ళు నోరు ఎత్తుకుని ఉండేవాళ్ళు. వేపిలేదు కదా మీరు. ఏపీకుండా చూస్తూ ఉంటుండ్రి. వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు. కోటాన్ని అన్ని పార్టీలు తిడుతున్నారు. జనసేన వాళ్ళని తిడుతున్నారు, బీజేపీ వాళ్ళని తిడుతున్నారు. వాళ్ళు మీరు ఇంత 166 సీట్లు ఉండి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేయలేకపోతున్నారు కదా. ఒక్కళ్ళు నేర్పించారులానా బోరుగడ్డ నీళ్ళను ఇక్కడ ఎంపీని 2 కావాలా వేయించారు. కతిమా వాళ్ళు మొత్తం అయిపోయారు. 151 సీట్లు ఉంది వాళ్ళది. 151 సీట్లు 2 నేర్పించారు. కతిమా వాళ్ళు మొత్తం అయిపోయింది. వాళ్ళు అన్నారంటే ఎందుకన్నారు? మీ కాడ లోపం ఉంది, మీరు పట్టించుకోరు. వాళ్ళు ఎట్టయినా పెసరి వెళ్తారు. ఎవరన్నా నోరు లేని వాళ్ళని బట్టి కొడుతుంటారు తెలుగుదేశం వాళ్ళు. ఈ పని చేస్తారు. పనికి మాలి దద్దమ్మలారా. నువ్వే చెప్పావు కదా ఢిల్లీని తలదాన్ని రాజధాని కడతా ఉన్నారు, అబద్ధాలు ఆడారు. నువ్వెందుకు మాట్లాడతావు అసలు? ఏ రాజధాని కట్టారు? 3 ముక్కలు ఆటాడావు. వైజాగ్లో పొలమంతా నీ కూతురు పేర పెట్టుకున్నావు. ఎన్నో మోసాలు చేసావు నువ్వు. మీ జీవితాలు, మీ బ్రతుకులు జనాన్ని మోసం చేసి తినే బ్రతుకులు రా మీరు. చంద్రబాబు నాయుడు అంటాం మీరు గారు కదా. మీరు అటు ఇటు 7 తరాల వాళ్ళు కూడా సరిపారు. గుర్తుపెట్టుకోండి విజయసాయిరెడ్డి. ఈ మాటలు ఇంకొకసారి కనుక మాట్లాడా నా కొడక నిన్ను ఎక్కడుంటే అక్కడికి వచ్చి చంపేస్తాం. గుర్తుపెట్టుకో. నువ్వే చేసావు అసలు వాడికి, జగన్ గారికి నువ్వే నీ ఎట్టాటోళ్ళు 5-6 ఉన్నారు. 5-6 వాడు ఒకడు, సద్దలోడు ఒకడు, నువ్వు ఒకడు, కొడాలోడు ఒకడు ఉన్నారు. వీళ్ళందరూ మొత్తం వీళ్ళందరూ వాడు పోవటానికి కారణం నువ్వు. ఇంకేడికి వస్తారు? ఇంకేం చేస్తారు వచ్చి? ఇప్పుడు ఏం ఎరగదీసావు? ఇంకేం ఎరగదీస్తావు వచ్చి? చెల్లెలకి అమ్మకి చేయలేనోడు ఇవాళ మళ్ళీ రేపు ప్రభుత్వం వచ్చి చేపిస్తావా? నువ్వేం చేపిస్తావు? ఏం చేపియాలని కూర్చున్నావు? ఇంకా నాశనం చేస్తావు. ఇప్పుడు ఎన్నాళ్ళకు కోలుకుంటాము? ఇంక మళ్ళీ కోలుకుంటామో లేదో కూడా తెలియదు. నువ్వు వస్తే నువ్వు ఎంతమందిని వారంటీలు పెట్టి డబ్బులు ఇప్పించావు? పెన్షన్ డబ్బులు 1వ తారీఖు రేపు అనగానే ఇవాళ డబ్బులు వస్తున్నాయి. నువ్వు అసలు జ్ఞానం ఉందా? ఇది ఉందా? నీ వాడికి ఎక్కపోసి అసలు డాబాలు కట్టుకునేవాడికి ఎవరికన్నా ఓసలు పెట్టుకుంటాడు పైన. నువ్వు భయపడి పిరికోడు పోయి వాడికి ఓసలు పెట్టించి ఆ ఇంట్లోంచి లోన నుంచి రానియకుండా చేశావు. ఇంకా అంతకన్నా దుర్మార్గం ఉందా? జనం తెలుసుకోండి అయ్యా. మీరు మట్టికి వాళ్ళు పురుగులు. మా పతిశాలలో ఇప్పుడు పురుగు పడ్డట్టే ఉంటది ఈ దెబ్బ కనుక మళ్ళీ వస్తే. ఇప్పటికే 5 ఏళ్ళు కోలుకోలేకపోయాం. ఇంకేం కోలుకుంటాం? ఇంకా వచ్చి ఆడ వస్తాను అంటున్నాడు. వస్తే జైల్లో చేపిస్తాడంట. ఇట్లాంటి దుర్మార్గుడిని మీరు నమ్మొద్దు. ప్రజలారా మీరు తెలుసుకొని బతకండి. మళ్ళీ కూడా అది కరెక్ట్ కాదుగా. నీకు అవకాశం ఇచ్చారు, నీ వల్ల కాలేదు. నువ్వు పక్క దొరుకు చేసేవాడిని చేయనియే. ఆ బియ్యం కుంపుకోవడం ఏంది? ఆ ప్లాట్లు కుంపుకోవడం ఏంది? రైతులను ఎంత నాశనం చేశారు మీరు. రైతులను బోధన ఇచ్చారా? రైతులను అసలు నిద్ర బానిచ్చారు అసలు. ఎందుకని? మీరంతా బాగుంటే సరే, జనంతో పని లేదు మీకు. మాత్రానికి మాత్రం ఎప్పుడు 10 ఏళ్ళు ఎత్తా అని చెప్పుకుంటావు. అది కాదు, చేసి చూపించాలి. నువ్వు నాయకుడివే కాదంటంలా. నువ్వు చేసి చూపించు, దాని పర్వాలేదు అనుకుంటారు. అంతేగాని లేని పైన పోకారులు వేసి ఒక చేసేవాడిని ఒక నిందలు వేయటం అవన్నీ చేయకూడదు. తప్పు. అది అట్లా చేయకూడదు. చేసేవాడిని చేయని. ఏం చేయకపోతే ఇక్కడ ఎందుకు వచ్చింది? సిలిండర్లు 3 ఇచ్చాడా? మరి అనేక 4 ఏళ్ళు చేశాడా? పెన్షన్లు అనేక ఉద్యోగాలు ఎత్తనే ఉన్నాడుగా. ఇంకా చేయిందాడా? ఇప్పుడు నిన్న కూడా స్కూల్లో అందరికి భోజన వసతి పిల్లలకి అందరికి పెరిగి అంతా చెప్పాడుగా. ఇంకా చేయిందాడా? నీ చేసింది అక్కడ చూపించు. నువ్వు చేయవు, అమ్మ ఆయన చేయనివ్వు. ఈ మాట నీ చేయొద్దు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పట్టాభి భోజనీకి అన్నారని చెప్పి ఆయన ఇంటి గోడలు దూకి ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఆయన అరెస్ట్ చేసి దాదాపు రాత్రి ఒక 2 రోజుల పాటు వచ్చం వెహికల్స్లోనే తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు టీడీపీ అలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఈరోజు? వాళ్ళలాగా క్రియేటివ్ కాదు చంద్రబాబు నాయుడు. వాళ్ళలాగా దుస్మానులు కాదు చంద్రబాబు నాయుడు. వాళ్ళు దుస్మానులు కాబట్టి ఆ పని చేశారు. చంద్రబాబు నాయుడు ఏది చేసినా ఆచి తూచి అడుగులేస్తాడు. ఆయన వేసే ప్రతి అడుగుకి ఒక విజన్ ఉంటుంది. ఈ సన్నాసులు వేసే ప్రతి అడుగుకి ఒక చండాలమన్ను, ఒక దుర్మార్గం, ఒక దుష్పరిపాలన ఉంటుంది వీళ్ళ దగ్గర. అంతేగాని ఆయనకి వీళ్ళకి పోటీ పెట్టబాకు. అసలు ఎప్పుడు అది చెల్లనేరదో.
చల్లని రూపాయి గీతలు ఎక్కువని ఇవన్నీ చల్లనాయి. మరి ఈడు 151 సీట్లు గెలిచాడు. ఏది ఇవాళ 11 సీట్లు పరిమితం అయ్యాడు. ఇంక అంతకంటే దౌర్భాగ్యతనం ఇంకోటి ఉంటుందా? వాడు కాబట్టి బతుకుతున్నాడు, ఇంకోటైతే బతకడేవుడు ఇక్కడ ఉన్నాడు. అసలు వాడు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నాడు డయాసులెక్కి.